వేల ఏళ్ల చరిత్ర కలిగిన కుస్తీ పోటీలను ఆదరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీన తెలంగాణ భవన్లో తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల కోసం ఏర్పాట్లను పరిశీలించిన ఆయన జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన వారికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. నగరంలోని 70 అఖాడాలకు కుస్తీ పోటీలకు సంబంధించి మ్యాట్లు అందిస్తామని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెజ్లర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ కేసరి రెజ్లింగ్ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నాం. అంటే మల్ల యుద్ధం అంటే మనకు 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది. నేషనల్ కు ప్రతి సంవత్సరానికి 150 మంది సెలెక్షన్ అవుతున్నారు మన హైదరాబాద్ సిటీ నుంచి 5 విడతలుగా. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ పరంగా కానీ వాళ్ళ భవిష్యత్తు పరంగా కానీ మన మాధ్యమాల ద్వారా ఎక్కువ ప్రాచుర్యం జరిగినప్పుడు వాళ్ళకు బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ప్రభుత్వం ద్వారా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి 24వ తేదీ 4 గంటలకు ఇక్కడ ప్రారంభిస్తాం.